పేరెంట్స్ ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కరెక్ట్. పేరెంట్స్ డిసిప్లిన్ గా ఉంటే పిల్లలు డిసిప్లిన్ గా ఉంటారు. సపోజ్ పేరెంట్స్ రోజు ఇద్దరు లెగ్స్ వాకింగ్ వెళ్తుంటే పిల్లలు వెళ్ళరు. వెళ్తారు. నువ్వు కేబీఆర్ పార్క్ లో చూడమ్మా, నేను చూసాను చాలా మంది పేరెంట్స్ నడుస్తూ ఉంటారు, పిల్లలు కూడా నడుస్తుంటారు. ఇంత చిన్న చిన్న బుడ్డ పిల్లలు. నైస్. సగం పేరెంట్స్ నుంచే వస్తాయి. సో పేరెంట్స్ కరెక్ట్ గా ఉండాలి, పిల్లల కోసమన్నా ఉండాలి. ఇప్పుడు మా సెంటర్స్ లో చూస్తే మదర్స్ తో పాటు పిల్లలు బ్యాట్ పెట్టుకొస్తుంటారు. ఎస్పెషల్ గా తండ్రి నేనన్న తల్లి ఏం చేస్తుందో పిల్లలు అది చేస్తారు. తల్లి కనుక నిత్యం యోగా ప్రాక్టీస్ చేస్తుంటే పిల్లలు కూడా దారిలోకి వస్తారు. కరెక్ట్. మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా మంది తల్లు వాళ్ళ పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తారు. పేరెంట్స్ చెప్పాలి పిల్లలకి చాలా ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్. 15 years ఆఫ్ ఏజ్ లో వచ్చుంటే కనుక యోగా అనేది వచ్చుంటే నా లైఫ్ ని ఇంకా బెటర్ గా చేసుకునేవాడిని అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. నేను చెప్పిన 30 సంవత్సరాలు అప్పుడు అని చెప్పిన. అయితే ఒక రకంగా ఎంతో పుణ్యం చేసుకుంటూ వస్తారేమో అనిపిస్తుంటుంది. అంతే. యోగ మార్గాన్ని రాజమార్గం అంటాం, యోగా సైన్స్ ని సుప్రీం సైన్స్ అంటాం. ఇది నుదుటి మీద రాసి ఉంటేనే జరుగుతుంది. కరెక్ట్. ఇలా చూసి వెళ్ళిపోవడం అంటూ ఉండదు అని అనిపిస్తుంటది.